సో ఈ స్కై రూట్‌లోకి రావడానికి కారణాలేంటి చెప్తారా? థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ షాయిదా. యాక్చువల్లీ మనం ఎప్పుడైనా ఏదైనా జర్నీ గురించి మాట్లాడాలంటే ఇట్ కెనాట్ స్టార్ట్ వితౌట్ టేకింగ్ పేరెంట్స్ నేమ్ కదా. ఎగ్జాక్ట్‌లీ. సో మై జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నాకు చిన్నప్పుడు ఉన్నప్పుడు నాకు ఎయిర్ షోస్ అంటే చాలా క్యూరియాసిటీ. ఓకే. ఎయిర్ షోస్ వెళ్ళాలి, ఎయిర్ షోస్ చూడాలి అని. సో మా ప్రిన్సిపల్ అప్పుడు రంజిత్ మండేల్ అని ఒకరు ఉండేవారు. హీ వాజ్ అ ఎక్స్ ఆర్మీ పర్సన్. సో మమ్మల్ని యూస్ టు టేక్ ఫర్ సీయింగ్ ద ఎయిర్ షో బికాస్ హీ ఈస్ ఆల్సో ఇంట్రెస్టెడ్. మమ్మల్ని కూడా తీసుకెళ్లేవాళ్ళు. ఒక 6th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ అలా నేను ట్వైస్ వెళ్ళా. అప్పుడే నాకు ఎయిర్ క్రాఫ్ట్స్, ఆ రాకెట్ స్పీడ్, ఆ ఎయిర్ క్రాఫ్ట్ స్పీడ్ చూస్తుంటే, ఆ బర్న్ చూస్తుంటే, ఆ ఫైర్ చూస్తుంటే ఎక్సైటెడ్. నేను కూడా దీంట్లో ఏదైనా చెయ్యాలబ్బా, దీంట్లో ఏదైనా చేయాలి అని నాకు ఒక చాలా ఇంట్రెస్ట్ అనమాట. బట్ అప్పటికి నేను ఇంకా మైండ్ చేసుకోలే. బట్ ఐ ఆల్వేస్ నో సంథింగ్ ఐ వాంట్ టు డూ. దట్ స్కై గురించి కానీ స్పేస్ గురించి కానీ ఏదైనా చేయాలని నాకు తెలుసు. సో నేను ఏమనుకున్నా అంటే నాకు బయాలజీ అంటే కొంతకాలం చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో స్పేస్ బయాలజిస్ట్ అయిపోదాం అనుకున్నా. అంటే స్పేస్కి వెళ్ళేటప్పుడు మెడిసిన్స్, స్పేస్ లో ఉన్నప్పుడు మన హ్యూమన్ బాడీ ఎట్లా చేంజ్ అవుతుంది అంటే అదొక సెక్టర్ ఉంది. అక్కడికి వెళ్దాం అనుకున్నా, స్పేస్ బయాలజీ చేద్దాం అనుకున్నా. బట్ స్పేస్ బయాలజీ కానీ దానికి ఇండియాలో చాలా తక్కువ కెరియర్స్ ఉన్నాయి. సో ఐ చోజ్ ఓకే ఇప్పుడు అయితే ఇంజనీర్ చేద్దాం అనుకున్నా. సో మా పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళడానికి. కానీ ఏరోస్పేస్ ఇంజనీర్ బీటెక్ ఇన్ ఏరోస్పేస్ ఆర్వీ కాలేజ్ నుంచి చేసా. దాన్ని పర్స్యూ చేయడానికి మా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు. సో ఆఫ్టర్ మై 4 years ఐ రోట్ అ గేట్ ఎగ్జామ్ అంటే ఒక్కటి ఉంటుంది టు డూ మాస్టర్స్. సో మాస్టర్స్ అగైన్ ఐ టుక్ ఏరోస్పేస్ ఓన్లీ. ఈ మాస్టర్స్ లాస్ట్ ఇయర్లో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు ఇంటర్న్ విత్ స్కై రూట్ అనమాట. సో స్కై రూట్ అప్పటికి ఇంకా ప్రైవేటైజేషన్ ఆఫ్ స్పేస్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా అంటే ఇంటర్న్షిప్ తీసుకున్నారు ఇందులో? ఇంటర్న్షిప్ తీసుకున్నా. ఇంకా అప్పుడు ఇంకా ప్రైవేటైజేషన్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇట్ వాజ్ అ హ్యూజ్ రిస్క్ అనమాట. ఎందుకంటే నేను చదివిన కాలేజ్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్. మాకు డైరెక్ట్ బీడిఎల్ డిఆర్డిఓ ఆర్గనైజేషన్ కి వెళ్ళడానికి డైరెక్ట్ ఉంటది. సో బట్ ఐ వాజ్ లైక్ ఒక ఛాన్స్ తీసుకుని చూద్దాం స్టార్ట్అప్ అంటే ఎలా ఉంటది. ఎందుకంటే స్టార్ట్అప్ కల్చర్ అనేది ఆ ఎక్స్పీరియన్సే ఒక డిఫరెంట్ లెవెల్ ఉంటుంది, థ్రిల్లింగ్ గా ఉంటుంది. యా. సో ఐ వాంటెడ్ లైక్ ఓకే ఐ వాంట్ ఒక్కసారైనా స్టార్ట్అప్ కల్చర్ ఏమని చూద్దాం అని ఐ టుక్ అప్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ స్కై రూట్. సో అలా దొరికింది ఇంటర్న్షిప్ ఇన్ 2021. అప్పటి నుంచి ఐ విత్ స్కై రూట్. ఇప్పటికీ వీ హ్యావ్ కంప్లీటెడ్ 5 years అండ్ ద కంపెనీ టోటల్ గా 8 years కంప్లీట్ చేసాం మేము. 8 years కంప్లీట్ చేసారా? కంపెనీ 8 years అయింది. నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి 5 years అయింది. ఓకే, మీరు 5 years నేను 5 years అయిపోయింది. సూపర్. అసలు మీరు మాట్లాడుతుంటేనే దాంట్లో ఎంత అంటే ప్యాషనేట్ గా చాలా మనస్ఫూర్తిగా చేస్తున్నారు అనిపిస్తుంది. సో అంటే మనము ప్రేమించే వర్క్ ని చేస్తుండడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదా. స్కై రూట్ గురించి ఆ జర్నీ గురించి మాట్లాడడం లైక్ ఇట్స్ ఆల్వేస్ అన్ ఎక్సైట్మెంట్. ఇట్స్ ఎ బిగ్ పార్ట్ ఆఫ్ మై కెరియర్. లైక్ ఎక్కడ వెళ్తానో లైఫ్ లో నాకు తెలియదు, బట్ దిస్ లైక్ always has a big and major impact in whatever decision I'll make in my life. ఓకే, అయితే స్కై రూట్ లో మీ పాత్ర ఏంటి? అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది, మీ వర్క్స్ ఏంటి అక్కడ? సో ఇది చెప్పడానికి నేను బిగినింగ్ నుంచి తీసుకెళ్తాను మిమ్మల్ని. సో ఐ జాయిన్డ్ హియర్ యాజ్ అన్ ఇంటర్న్. నేను అప్పుడు ఐ వాజ్ 22 years old, లైక్ వెరీ యంగ్ అండ్ దట్ ఐ హ్యాడ్ దట్ రా టాలెంట్, రా ఎనర్జీ. ఏదైనా చేసేద్దాం ఈ రోజు అన్నట్టు ఐ జాయిన్ విత్ ఫుల్ ఎనర్జీ. సో నాకు అప్పుడే ఒక ఐడియా ఉండేది రాకెట్ సైన్స్ అంటే ఇట్స్ డిఫికల్ట్, ఇట్స్ నాట్ ఓవర్ నైట్ థింగ్ అనేది తెలుసు నాకు. బట్ వన్స్ ఐ జాయిన్డ్ ఇక్కడ లైక్ ఐ డోంట్ ఆ ఫీలింగే ఒక డిఫరెంట్ అనమాట. లైక్ ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నా దాని లోపల ఇఫ్ యూ ఎంటర్ ఓన్లీ అంత తెలుస్తుంది. సో దట్ డెప్త్ అది పర్స్యూ చేయడానికి చాలా టైం పట్టింది. ఇంటర్న్షిప్ ఫేజ్ లో చాలా ఎనర్జీ ఉండేది అనమాట. సో ఫస్ట్ ఐ స్టార్టెడ్ డిజైనింగ్ థర్మల్ అంటే టెంపరేచర్ కంట్రోల్లో పెట్టడానికి రాకెట్ కొన్ని థింగ్స్ చేస్తాం మనం. సో కొన్ని అనాలిసిస్ చేస్తాం, కొన్ని మెటీరియల్స్ చేస్తాం రాకెట్ చుట్టూ కానీ రాకెట్ లోపల కానీ ఇంజిన్స్ కానీ వి విల్ పుట్ లాట్ ఆఫ్ థర్మల్ కంట్రోల్ థింగ్స్. సో దాని మీద నేను ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసా. ఎందుకంటే మనకు మెటీరియల్స్ ఏదైతే వాడతామో దానికి ఒక టెంపరేచర్ లిమిట్ ఉంటుంది. ఈ టెంపరేచర్ దాటి అవి మెల్ట్ అయిపోతాయి, లేకపోతే పర్ఫార్మెన్స్ తక్కువ అయిపోద్ది. సో ఆ టెంపరేచర్ లో మెయింటైన్ చేయడం అనేది అదొక స్టడీ. సో నా జర్నీ స్టార్ట్ అయినప్పుడు అక్కడే స్టార్ట్ అయింది. సో అలా అనాలిసిస్ లోకి ఎంటర్ అయినా నేను. సో అనాలిసిస్ చేయడం అంటే ఇప్పుడు థర్మోస్ట్రక్చరల్ అనాలిసిస్ అంటుంటది. ఏంటంటే మనం టెంపరేచర్ లోడ్స్ ప్లస్ మెకానికల్ లోడ్స్ అయితే ఫోర్స్ కానీ బయట ప్రెషర్ కానీ కంబైన్ చేసి స్ట్రక్చర్ మీద
అప్లై చేస్తాం. ఓకే. సో మేజర్లీ రాకెట్ కాంపోనెంట్స్ లో ఎలా ఉంటుంది అంటే బోత్ థర్మల్ లోడ్స్, అది టెంపరేచర్ లోడ్స్ మిక్స్ అయ్యి విత్ మెకానికల్ లోడ్స్ అది యాక్ట్ అవుతా ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ అస్ థర్మో స్ట్రక్చరల్ అనాలిసిస్. సో నేను నా స్టార్టింగ్ ఇంటర్న్షిప్ ఫేజ్ లో ఇది చేసేదాన్ని, థర్మో స్ట్రక్చరల్ అనాలిసిస్. సో అక్కడ నాకు స్ట్రక్చరల్ అనాలిసిస్, ప్యూర్ స్ట్రక్చరల్ అనాలిసిస్ అంటే ఒక స్ట్రక్చర్ మీద ఎంత లోడ్ పడితే దాంట్లో ఎంత స్ట్రెస్ వస్తుంది, ఆ స్ట్రక్చర్కి అది తట్టుకునే శక్తి ఉందా లేదా అని డిటర్మైన్ చేస్తాం స్ట్రక్చర్ అనాలిసిస్ వల్ల. సో ఐ గాట్ ఇన్ టు స్ట్రక్చర్ అనాలిసిస్. స్లోలీ ఐ స్టార్టెడ్ పికింగ్ అప్ దట్. దాంట్లో నేను ఎక్సెల్ అవ్వడం స్టార్ట్ చేశా. సో దానివల్ల ఐ గాట్ ఇది స్టార్ట్అప్ అవ్వడం వల్ల మనకు స్టార్ట్అప్ కల్చర్లో మేజర్ థింగ్ ఏమంటే యూ విల్ గెట్ చాలా ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది మనకి. నీ వర్క్ ఇదే, నువ్వు ఇదే చెయ్యి అంటే ఎవరు చెప్పరు. ఏం వర్క్ ఉంటే నీకు ఏం ఇంట్రెస్ట్ అయితే అది తీసుకో, అది చెయ్యి అన్నట్టు ఎనర్జీ ఉండేది మాకు అప్పుడు. సో మేము అప్పుడు సపరేషన్ మెకానిజం అనేది అప్పుడు డిజైన్ చేస్తున్నాం ఈ ఇండియా. అది దీనికి ముందు ఎవరు యూజ్ చేయలాంటి మెకానిజం. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ న్యూమాటిక్ సపరేషన్ మెకానిజం. సో ఫస్ట్ టైం సచ్ లో షాక్ సపరేషన్ మెకానిజం someone has did it for first time. సో వీ హ్యాడ్ నో ఐడియా. ఐ హ్యాడ్ మై టీమ్, ఒక టీం ఉండే. సో డిజైన్ ఒకరు చేస్తున్నారు. డిజైన్ చేసిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేయాలి, వెదర్ అది ఎలా విత్స్టాండ్ అయ్యిద్ది ఫ్లైట్లో, ఎలా సపరేట్ అవుద్ది అని ఒక అనాలిసిస్ చేయాలి. దాన్ని నేను పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల అండ్ ఆల్సో మా సీఈఓ కూడా పవన్ మా సీఈఓ బాగా సపోర్ట్ చేశారు కూడా. సో ఐ టుక్ అప్ దట్ వర్క్ టు పర్ఫార్మ్ ద స్ట్రక్చరల్ అనాలిసిస్ ఆఫ్ దట్ మెకానిజం. విత్ ఆ అనాలిసిస్ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఏ ప్రెసిడెన్స్ లేదు, ఎవరు ఈ మెకానిజం ముందు చేయడం కానీ ఇలాంటి రిజల్ట్స్ చూడాలి అన్న ఏ నాలెడ్జ్ కూడా లేదు. అయితే మాకు స్కై రూట్లో ఏమున్నానంటే కొందరు ఇస్రో వెటరన్స్ ఉంటారు. సో దీస్ పీపుల్ కమ్ విత్ 40-50 years గైడ్ చేస్తారు. yes they come with like 40 years close 40 years experience అనమాట. and we are like young talent. now చూడండి స్కై రూట్ is bridging this two. ఈ యంగ్ టాలెంట్ ని దే ఆర్ మిక్సింగ్ విత్ దిస్ ఎక్స్పీరియన్స్. సో దేర్ 60 years of experience they will give it to us like you study this, you study that అని. సో అలా we build a one successful separation mechanism. now mechanism రెడీ అయిపోయింది. ఇప్పుడు మెకానిజం మనం పెట్టాం. సో మెకానిజం అనేది ఇట్స్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ద సపరేషన్ అనమాట. ఇట్స్ ద హార్ట్ ఆఫ్ ద సపరేషన్. బట్ ఆఫ్టర్ సపరేట్ అయిన తర్వాత బాడీస్ ఎలా బిహేవ్ చేయాలి, that is another different level of studies. So that is called understanding the behavior of the body ni dynamics antam manam. So flight dynamics ante ade manam stages separate in అయిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తది అనేది we will study. అంటే మీరు అనేది ఏంటంటే ఒక రాకెట్ ఉంటుంది, ఆ రాకెట్ లాంచ్ అయినప్పుడు అంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అది సపరేట్ అవుతుంది కదా కొన్ని పార్ట్స్, దాని గురించి మాట్లాడుతున్నారు. అవును అంటే సపరేట్ అవుద్ది అంటే ఎలా ఉంటది అంటే రాకెట్ ఎప్పుడు పైకే పోతుంటది. సో ఒక స్టేజ్ ఇంకో స్టేజ్ నుంచి బయటికి రావాలంటే మనం వేరే ఫోర్స్ ఆ స్టేజ్ కి ఇవ్వాలి, ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ ఇవ్వాలి. ఒక స్టేజ్ వెనక్కి రావడానికి ఇంకో స్టేజ్ ముందర వెళ్తా ఉంటది, ఆల్రెడీ ముందుకు వెళ్తా ఉంటది. సో అది వెలాసిటీ ఒక డైరెక్షన్ లోనే యాక్ట్ అవుతుంటది. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు బ్రింగ్ అనదర్ స్టేజ్ వెనకాలకి అంటే ఇంకో లెవెల్ ఫోర్స్ అప్లై చేయాలి. అండ్ ఆల్సో మనకి ఎంటైర్ సపరేషన్ అనేది ఇట్స్ అ వెరీ క్రిటికల్ ఈవెంట్. ఎందుకంటే మాక్సిమం రాకెట్స్ ఫెయిల్ డ్యూరింగ్ సపరేషన్. మనం స్పేస్ ఎక్స్ తీసుకున్నా కానీ, రాకెట్ ల్యాబ్ ఏ కంపెనీ తీసుకున్నా కానీ సపరేషన్ ఈవెంట్ అనేది చాలా క్రిటికల్. సో ఎనీ రాకెట్ డిజైన్ రెస్పెక్ట్ చేసినప్పుడు మనకి ఒక క్రిటికల్ ఈవెంట్ అంటే సపరేషనే. ఎందుకంటే ఆ సపరేషన్ అయినప్పుడు ఫస్ట్ సపరేషన్ ఎక్కడ అవ్వాలి, ఎంత ఫోర్స్ ఉంటుంది రాకెట్ మీద ఆ సపరేషన్ అయినప్పుడు, ఆ ఫోర్స్లో రాకెట్ సపరేట్ అయినప్పుడు ఒక బాడీ ఇంకో బాడీలో ఇమ్మర్స్ అయి ఉంటుంది, అంటే లోపల ఉంటుంది. సో ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ అనమాట. దాన్ని మనం స్టేజ్ పుల్ అవుట్ అంటాం. ఒక స్టేజ్ ఇంకో స్టేజ్ నుంచి బయట వచ్చినప్పుడు ఈ స్టేజ్ ఇంకో స్టేజ్ తాకరాదు, తాకకుండా బయటికి రావాలి. తాకిందంటే ఈ స్టేజ్ అప్పర్ స్టేజ్ ఫంక్షన్ అవ్వదు. అండ్ ఆల్సో మరి చూడండి ఇదంతా అయినప్పుడు ఎంటైర్ రాకెట్ ని మనము కంట్రోల్ ఆఫ్ లో పెడతాం. కంట్రోల్ ఉండదు రాకెట్ మీద, ఎందుకంటే రాకెట్ కంట్రోల్ అవుతుంటే మనం సపరేట్ చేయలేం. సో ఇప్పుడు బేసికల్ గా మీరు ఎలా రిలేట్ చేయొచ్చు అంటే, జస్ట్ మనం ఇప్పుడు ఓఆర్ఆర్ మీద వెళ్తున్నాం, సడన్ గా దిగాలంటే ఏం చేయాలి, వెహికల్ స్లో డౌన్ తీసుకొని పక్కకి తీసుకొని, సో బేసికలీ వెహికల్ ఆఫ్ చేసే దిగుతాం. అట్లా సో మల్టిపుల్ ఫంక్షన్స్ అక్కడ జరుగుతుంటాయి. సో మనం కంట్రోల్ ఆఫ్ చేసేస్తాం ఫస్ట్. రాకెట్ ఈస్ నౌ నాట్ అండర్ కంట్రోల్.